ఇది మీ ప్రేరణ పాఠం. ప్రతి కథ ఒక పాఠం. టింకు అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. టింకుకి బ్లాక్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం టింకు లేవగానే ఇలా అన్నాడు, ఈరోజు నేను ఒక పెద్ద టవర్ కడతాను అని. టింకు ఒక బ్లాక్ పెట్టాడు. అలా ఒక్కొక్క బ్లాక్ పెడుతూ ఉండంగా స్లోగా టవర్ హైట్ పెరిగింది. టింకు ఇంకో బ్లాక్ పెట్టబోతుంటే అన్ని బ్లాక్స్ నేలపై పడిపోయాయి. టింకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అయ్యో, నా టవర్ పడిపోయింది అని బాధపడ్డాడు. అప్పుడు అమ్మ వచ్చి టింకుని హగ్ చేసుకుని, ఇట్స్ ఓకే, టవర్ పడిపోతాయి కానీ మళ్ళీ మళ్ళీ కట్టవచ్చు. టింకు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకొక బ్లాక్ తీసుకుని మళ్ళీ స్లోగా పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎట్ లాస్ట్ టింకు టవర్ కంప్లీట్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మని హగ్ చేసుకున్నాడు. అమ్మ, నేను టవర్ కంప్లీట్ చేశాను అని అన్నాడు. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. చూడు టింకు, టవర్ అన్నాక పడిపోతూ ఉంటాయి కానీ నువ్వు కాదు, అదే ధైర్యం. ఈ కథ నీతి ఏంటంటే, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఎండ్, ఇట్స్ ఎ రీస్టార్ట్. విఫలం అందం కాదు, అది మరో మొదలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేరణ పాఠం.